కావలి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మినీ మహానాడులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అనేక పథకాలు కావలికి వచ్చాయని, మన అవసరాలు కూడా తీర్మానాలుగా చేసి పంపుతామని ఆయన పేర్కొన్నారు. పలు ప్రాజెక్టులు కావలికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అభినందనలని ఆయన పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి గొప్పతనాన్ని, తెలుగుదేశం పేరు మీద పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని తారులు తొలి తెలుగువాడి గౌరవాన్ని పెంచే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ కూడా తెలుసు. నాటి నుంచి ఒక సిద్ధాంతం మీద ఆధారపడి, సిద్ధాంతాలతో కట్టుబడి ఇప్పటి వరకు కూడా దాదాపు మన పార్టీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం అదే సిద్ధాంతాల మీద నడుస్తున్నాము అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో కడప మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆ నిర్వహించే ముందుగా నియోజకవర్గం వారీగా మీ ప్రాంత సమస్యలు, మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులు, ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా కొన్ని తీర్మానాలు చేసి పంపించట్లేని ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడుని కండక్ట్ చేయండి అని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు మనకి తెలియజేయటం. ఈ రోజున మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అత్యున్నత మహారాజులు అందరూ కూడా, నేను కొత్తవాడిని, నేను బహుశా రాజకీయంలో జూనియర్, ఇందరు మంది కలిసి మీ అందరి సమిష్టితో కావలి సీటును మనం తెలుగుదేశాన్ని కైవసం చేసుకున్నాం. రేపటి జూన్ 4వ తేదీకి నేను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో చేతైనంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఈ ప్రాంత సమస్యల దృష్ట్యా అన్నింటినీ అవగాహన చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని గ్రామ సమస్య మొదలుకొని పట్టణ సమస్య వరకు అన్ని రకాల వ్యక్తిగత సమస్యల నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు మనం వీలైనంత వరకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం. రాబోయే కాలంలో అంటే మనం చేతికి వచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి, ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఆర్థిక విధ్వంసానికి ఈ రాష్ట్రం కుదేలైంది. ఈ విధ్వంసం నుంచి బయటపడడానికి బహుశా ఎప్పుడో దేవుడు మనం చూసాం, కానీ ఈరోజు కలియుగ దేవుడు మనకి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రం. నిజంగా నేను కూడా అనుకుంటుంటా వ్యాపారంలో కానీ దేవుడిలో కఠోరంగా కష్టపడతానని, కానీ ఆయన చూసిన తర్వాత 10% కూడా మనం ఆయనలాగా పనిచేయాలి. ఆయన దొరకటం మన అందరి అదృష్టం. ముఖ్యమంత్రి అయిన వెంటనే మమ్మల్ని అందరినీ పిలిచి ఒక సంవత్సర కాలం పాటు ఈ విధ్వంస పరిస్థితులు ఎదుర్కొన్న ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాల్సిన రాష్ట్రాన్ని రాక్షస పరిపాలనలో పరిపాలించినందువల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ ఒక్క సంవత్సరం పాటు మీరు నా మీద ఎటువంటి ఒత్తిడి పెట్టద్దు, తప్పకుండా 2వ సంవత్సరం నుంచి నేను నిధులను మీ ప్రాంతానికి కూడా వెచ్చిస్తానని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు అయినప్పటికీ కూడా అడిగిందే తడుగా వీలైనంత వరకు ఆయన కూడా నియోజకవర్గానికి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇంకా మెరుగైనటువంటి విధి విధానంలో మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన ప్రాంతం అంటే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం కొరకు ఈ రోజున కావలి నుంచి కొన్ని తీర్మానాలు మీ అందరి సమక్షంలో, మీ అభిప్రాయాలు, అందరి మేధావుల అభిప్రాయాలు, నాయకుల అభిప్రాయాలు తీసుకొని మన కావలికి ఏం కావాలి వాటిని మనం తీర్మానం రూపంలో, అజెండా రూపంలో పెట్టుకొని
ఇక్కడ మనందరం కలిసి ఏకగ్రీవంగా ఎస్ ఇది మాకు కావాలి కాబట్టి మళ్ళా మహానాడు నాటికి అంటే మళ్ళా 2 సంవత్సరాలు జరగబోయే మహానాడు నాటికి ఈ పనులన్నీ మనం చేసి కావలి ప్రజలకి సమస్యలు తీర్చడానికి మాకు ఇది అవసరం అని చెప్పి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులైన మనందరం కూర్చొని ఒకే తాటి మీద తీర్మానం కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మీ ముందు కొన్ని తీర్మానాలు కూడా మన అధ్యక్షులు సీనియర్ నాయకులు వాటిని ప్రతిపాదిస్తారు. వాటిలో మీలో కూడా ఎవరైనా మాట్లాడాలంటే కూడా ప్రతి ఒక్కరికి 1 నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తాం. అయితే దీని అయిపోయిన తర్వాత మనకి తెలంగాణ కార్యక్రమం ఉంది. అమరవీరులకి జ్ఞాపకంగా మన దేశ ప్రభుత్వం 26 మందిని కోల్పోతే 26 మంది కోసం భారతదేశంలో 145 కోట్ల జనాభాకి ఒకే తాటి మీద నిలబడి దేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాకిస్తాన్ ముక్కును ఎలా పిండిందో మనం రోజు చూసాం. ఆ విజయ యాత్రకి చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతికి మన అందరం కూడా విజయోత్సవంగా నానాక ఇది అయిపోయిన తర్వాత మన అందరం కూడా ఒక 2 కిలోమీటర్ల పాటు నడిచే తిరంగ యాత్ర కూడా చేద్దామని దాంట్లో కూడా మన అందరం కూడా పాల్పంచుకొని ఈ దేశం పట్ల మనకి ఎనలేని ప్రేమ ఉందని మన నాయకుడు చెప్పిన తిరంగ యాత్రని జయప్రదం చేసే విధంగా మనం ముందుకు పోదామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఉపన్యాసాల కంటే కూడా ప్రధానమైనటువంటిది తీర్మానాలు చేద్దాం. 2 రకాల విషయాలు ఇక్కడ పొందుపరచదలుచుకున్నాను. ఒకటి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత. ఈ సంవత్సర కాలం నుంచి ప్రభాకర్ నాయుడు గారిని స్టేట్ మీద రావాల్సింది కోరుతున్నాం, నారాయణ గారిని స్టేట్ మీద రావాల్సింది కోరుతున్నాం. ప్రభాకర్ నాయుడు గారు, డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఇక్కడ నుంచి ఇంకొక సీట్ తెచ్చి ఆయన్ని ఎన్టీఆర్ పక్కన కూర్చొని జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, రెండోది భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు, వీటితో పాటుగా ముఖ్యమంత్రికి అభినందన. ఎందుకంటే మనకి చాలా ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రంలో ఏ అసెంబ్లీకి రాని విధంగా కావలి నియోజకవర్గానికి చాలా పథకాలు ఇస్తున్నాడు. ఇవి ఓన్లీ కావలే, మిగతా నియోజకవర్గాల్లో లేవు. అటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు మనకు కావాలని ఇస్తున్నందుకు ఆయనను అభినందిస్తూ ఒక తీర్మానం. మన కావలి తెలుగుదేశం నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ, చంద్రబాబు నాయుడిని అభినందిస్తూ, మన కావలికి ఇవన్నీ ఇచ్చినందుకు ఆయన అభినందిస్తూ ఒక తీర్మానం చేద్దాం. రెండో తీర్మానం, మనకు భవిష్యత్తులో ఏం అవసరం ఉన్నాయో వాటిని కూడా పొందుపరిచి పార్టీ ఆఫీస్కి పంపించి వీలైతే రేపు 27 తేదీల్లో అక్కడ జరిగేటువంటి మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారికి మీ అందరి తీర్మానాన్ని అక్కడ ముఖ్యమంత్రికి అందజేసి భవిష్యత్తులో నాకు కావాలి ప్రజలు ఇవన్నీ కోరుకుంటున్నారు, వీటిని తీర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అనే విషయాన్ని కూడా ఆయనకి తెలియజేసేదానిగా ఈరోజు ఈ 2 కార్యక్రమాలను మనం చేపడతాం.